సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films Telugu. So ఈ రోజు ఈ వీడియోలో మనం యాక్సెసరీస్ గురించి డిస్కస్ చేద్దాము. ఏంటంటే మనం చూస్తుంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు కొన్ని బైక్ బ్రాండ్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తుంటారు. అట్ ది సేమ్ టైం మన రాయల్ ఎన్ఫీల్డ్ కైండ్ ఆఫ్ మోటార్ సైకిల్స్ బ్రాండ్స్ మాత్రం యాక్సెసరీస్ ఏమి ఇవ్వవు. సో ఇక్కడ నేను ఏ యాక్సెసరీస్ గురించి మాట్లాడుతున్నాను మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఒకటి ఏంటంటే లెగ్ గార్డ్ ఆర్ బంపర్ అంటాం కదా, సో అదొకటి. ప్లస్ మనకి ఏంటంటే హ్యాండిల్ గ్రిప్స్, సీట్ కవర్స్, సో ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. లిస్ట్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు బండితో పాటే. అండ్ కొన్ని బ్రాండ్స్ ఏంటంటే కొన్ని బైక్ బ్రాండ్స్ ఏంటంటే లైక్ మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇవి బైక్ తోటి అయితే ఇవ్వవు అనమాట. సో ఇది ఎందుకు ఇవ్వరు, ఇది ఇవ్వాలని చెప్పి ఏమన్నా గవర్నమెంట్ రూలా లేకపోతే ఎక్కడన్నా రూల్ ఉందా ఇలా ఇవ్వాలి అని చెప్పి. అండ్ మనకి ఇలాంటి యాక్సెసరీస్ ఫ్రీగా కావాలనుకుంటే మనం ఏం చేయాలి, ఒకవేళ మనం డిమాండ్ చేయొచ్చా, లేకపోతే ఎక్కడెక్కడ ఎలాంటి ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఆఫర్స్ నడుస్తుంటాయి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, యూస్ఫుల్గా కూడా చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది ఎవరైతే కొత్త బైక్ తీసుకుందాం అనుకుంటున్నారో. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మై బ్రదర్స్, మై లవ్లీ సబ్స్క్రైబర్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు చెప్తున్నానో. వీ హ్యావ్ హిట్ ది మైల్ స్టోన్ ఆఫ్ 5000 సబ్స్క్రైబర్స్ అనమాట. 5000 ప్లస్ సబ్స్క్రైబర్స్. అంటే చాలామందికి ఇదేం పెద్ద అచీవ్మెంట్లా కాదు, కాకపోతే నా పర్సనల్గా నేను పెట్టిన ఎఫర్ట్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు మెజర్ దెమ్ అనమాట. సరే మన దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండడం వల్ల నాకు ఏమవుతుందంటే క్వశ్చన్స్ ఎక్కువైతున్నాయి, ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. మీ క్వైరీస్ని ఆన్సర్ చేయడము, ఎట్ ది సేమ్ టైం మంచి కంటెంట్ ఇవ్వడం. సో ఇదన్నీ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఎట్ ది సేమ్ టైం మంచి ఆపర్చునిటీగా కూడా తీసుకుంటున్నాను అనమాట టు డెవలప్ మై స్కిల్స్ అండ్ ఇంకా మంచి కంటెంట్ మీకు ప్రజెంట్ చేయడానికి. సో గైస్, మనం చూసుకుంటే కనుక ఇప్పుడు వేరే బ్రాండ్స్ తీసుకోండి, యమహా కానీ లేకపోతే హోండా కానీ, ఇవన్నీ ఏంటంటే దాంతో మనకి బైక్ కొన్నప్పుడే దాంతోపాటే లెగ్ గార్డ్ ఆర్ బంపర్ లేకపోతే సీట్ కవర్స్, హ్యాండిల్ కవర్స్, ట్యాంక్ కవర్స్, ఇవన్నీ కొన్ని యాక్సెసరీస్ అని వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. కాకపోతే కొన్ని బ్రాండ్స్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, BMW, అట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే దే డోంట్ ప్రొవైడ్ ఎనీ యాక్సెసరీస్. కాకపోతే చాలా బ్రాండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే హెల్మెట్ అనేది ఒకటి కాంప్లిమెంటరీగా ఇస్తున్నాయి అనమాట. సో ఆ హెల్మెట్ అనేది కూడా దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో ఎస్పెషల్లీ మన రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకుంటే కనుక మీరు 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 3.5 lakhs పెట్టి బైక్ కొన్నా కానీ, కాంటినెంటల్ GT, ఇంటర్సెప్టర్ 650 తీసుకున్నా కానీ దాంతో మనకి యాక్సెసరీస్ అనేవి రావు. లైక్ లెగ్ గార్డ్ అనుకోవచ్చు, లేకపోతే హ్యాండిల్ గ్రిప్స్ అనుకోవచ్చు, ఇవేవి రావన్నమాట దాంతో. సో వాటన్నిటికీ మనం ఎక్స్ట్రా పే చేసి 3000 to 5000 పే చేసి మనం లెగ్ గార్డ్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేయాలి. ఆఫ్టర్ మార్కెట్లో అయినా తీసుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం మనకి షోరూమ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆఫ్టర్ మార్కెట్కి షోరూమ్ ప్రైస్కి చాలా వేరియన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పాలంటే షోరూంలో 3000 4000 ఉండేది మనకి ఆఫ్టర్ మార్కెట్లో 1000 రూపాయలు దొరికేస్తుంది అనమాట. సో అదొక చిన్న అడ్వాంటేజ్ ఓవర్ పర్చేసింగ్ ఇట్ ఇన్ ఏ షోరూమ్ అనమాట. అది చెప్పిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్ పాయింట్కి వద్దాం. ఏంటంటే యాక్సెసరీస్ అనేవి కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలా, చేయకూడదా? సో యాక్చువల్గా చెప్పాలంటే అలా గవర్నమెంట్ రూల్ అయితే ఏమీ లేదు. వాళ్ళు షోరూమ్ టు షోరూమ్ డిఫర్ అవుతుంది అనమాట. అండ్ స్టేట్ టు స్టేట్ వాళ్ళ డీలర్షిప్ అగ్రిమెంట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ తోటి. సో ఇప్పుడు మనకి ఏంటంటే కంపెనీ స్టోర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎర్రగడ్డలో ఉంది. సో అట్లా కాకుండా కొన్ని హెడ్వే అని చెప్పి, అట్లా గ్రీన్ మోటార్స్ అని చెప్పి, సో డిఫరెంట్ డీలర్షిప్స్ ఉన్నాయన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ తోటి. సో వాళ్ళు ఏంటంటే దట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ టర్మ్స్, వాళ్ళ ఓన్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పి. కాకపోతే ఫర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏంటంటే మనకి హెల్మెట్ అనేది మాత్రం కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ మీద కూడా నేను ఒక డెడికేటెడ్ రివ్యూ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. నా దగ్గర ఉంది ఒకటి, అంటే నేను బైక్ తీసుకున్నప్పుడు ఇచ్చిందనమాట. అది వాడని కూడా వాడలేదు, అట్లా ఫ్రెష్గా అట్లా పెట్టుంది. చూద్దాం, దాని గురించి కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొన్ని వ్లాగ్స్లో మాట్లాడతాను నేను ఏం చేయబోతున్నా దాన్ని అని చెప్పి. అర్థమైపోయిందా? నాకు తెలుసు మీకు అర్థమవుతుందిగా. ఓకే ఫైన్, జోక్స్ అపార్ట్. సో ఆ హెల్మెట్ అనేది మనకి షోరూమ్ వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలా అంటే అలా ఇవ్వాలి అని చెప్పి ఎక్కడా రూల్ లేదండి మనకి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం వాళ్ళ బ్రాండ్ లేబుల్ తోటి హెల్మెట్స్ అనేవి కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. సో మీరు కాంప్లిమెంటరీ ఇస్తున్న హెల్మెట్ మీకు కరెక్ట్ సైజా కాదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అన్ని హెల్మెట్స్ ఒకటే సైజు, అంటే ఎక్సెల్ అనుకుంటా వాళ్ళు ఇచ్చేది. ప్రతి హెల్మెట్ ఎక్సెల్ సైజే ఉంటుంది. మనం కావాలనుకుంటే దాన్ని ఏమన్నా లోపల ప్యాడింగ్
ఏమైనా యాడ్ చేయించుకోవడం అట్లా ఏమైనా కుదురుతుందేమో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఒకటే సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అంతమందికి. సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ చూసుకుంటే మనకి ఏంటంటే కొన్ని కంపెనీస్ సీట్ కవర్స్, హ్యాండిల్ గ్రిప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్లో అదేమీ ఉండవు. మీరు 3 లక్షలు 3.5 లక్షలు పెట్టి బండి తీసుకున్నా కానీ మీకు వచ్చేది మాత్రం జస్ట్ బండి ఒకటి వస్తుంది. ఇట్లా కాకుండా యాక్చువల్గా చెప్పాలంటే కంపెనీ అనేది మినిమం సేఫ్టీ ప్రోడక్ట్స్ అనేవి ఇవ్వాలి బైక్తో పాటు యాజ్ ఏ కాంప్లిమెంటరీ అనుకోండి, లేకపోతే బైక్ కాస్ట్లో ఇంక్లూడెడ్ ఇచ్చేయాలన్నమాట. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ దీని గురించి సేఫ్టీ గురించి మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలన్నమాట. ఏంటంటే అట్లీస్ట్ లెగ్ గార్డ్ అన్న ప్రొవైడ్ చేయాలి టు సేవ్ సమ్ 3,000 to 4,000 రూపీస్ టు బీ లైట్ ఆన్ అవర్ పాకెట్ అనమాట. సో ఇట్లాంటివన్నీ కొన్ని రూల్స్ మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఏమవుతుందంటే మనకి కొద్దిగా పాకెట్ ఫ్రెండ్లీ అవుతుంది అనుకుంటా బైక్. కాకపోతే అప్పుడు రేట్లు కూడా పెరిగిపోతాయి ఇవన్నీ వచ్చేసరికి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే మనం లెగ్ గార్డ్స్, ఈ మిగతా యాక్సెసరీస్ ఇవన్నీ ఏంటంటే మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే తీసుకోవాలా లేకపోతే బయట ఆఫ్టర్ మార్కెట్ కూడా తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఇది ప్యూర్లీ పర్సనల్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంక్లైన్ టు రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ అవే అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే తీసుకోవచ్చు. ఒకవేళ కాదు మాకు కొద్దిగా బడ్జెట్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా రామ్కోట్లో కానీ లేకపోతే వేరే చోట మనకి చాలా చోట్ల ఇంకా చాలా చీప్గా దొరుకుతుంటాయి అనమాట. కాకపోతే క్వాలిటీ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి, ఎందుకంటే దట్ ఈస్ సేఫ్టీ మెజర్ కదా మనకి. సో మంచి థిక్నెస్ ఉన్న బంపర్ రాడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎయిర్ ఫ్లై మోడల్ అంటారు కదా, సో ఇక్కడ ఇచ్చేస్తాను నేను. సో ఈ మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఏంటంటే మోస్ట్ ట్రస్టెడ్ మోడల్ అనమాట. ఒకవేళ బండి పక్కకి పడ్డా కానీ ఇట్ విల్ బి లైక్ మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది లెగ్స్కి, అట్ ది సేమ్ టైం బండి ట్యాంక్కి, హ్యాండిల్కి వాటికి ఏమీ డ్యామేజ్ కాకుండా మంచి ప్రొటెక్షన్ అనేది అయితే ఇస్తుంది అనమాట ఈ మోడల్. అండ్ మీరు ఒక ఫ్రీక్వెంట్ ట్రావెలర్ మంచి రైడర్ అయితే కనుక మీరు నార్మల్ ట్యాంక్ బ్యాగ్ తీసుకోకుండా మనకి గార్డియన్ గేర్స్ నేను తీసుకున్నా కదా మన దాదాకి చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఏంటంటే మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అనమాట. గార్డియన్ గేర్స్ ఈ మ్యాగ్నెటిక్ గ్రిప్స్ తోటి వస్తుంది. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ ఓన్లీ క్యారీయింగ్ ఇట్ వెన్ ఐఎమ్ రైడింగ్. నేను కార్లో వెళ్తున్నా కానీ వేరే ఊరు వెళ్తున్నా కానీ, అంటే జనరల్గా చెప్పాలంటే నా కెమెరా అవన్నీ యాక్షన్ కెమెరాస్ ఇవన్నీ దాంట్లో పెట్టుంటాయి అనమాట. సో అలా ఎటన్నా వెళ్తున్నప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ హ్యాండీ అనమాట. జస్ట్ ఇట్లా గ్రాప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్సెసరీ నన్ను అడిగితే మీరు పర్చేస్ చేయాలనుకుంటే. నేను దాని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో అది నేను ఐ బటన్లో పెట్టేస్తాను. ఇట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్ సెక్షన్ కూడా ఆ లింక్ అనేది పెడతాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి అది కూడా. అండ్ ఇంకొక యాక్సెసరీ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే మీకు యూ డెఫినెట్లీ హ్యావ్ టు హ్యావ్ ఏ టెయిల్ బ్యాగ్ అనమాట. మీకు టెయిల్ బ్యాగ్ అంటాం కదా, సో టెయిల్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఏ రైడర్, అంటే మంచి రైడ్స్ వేస్తున్నాము, లాంగ్ రైడ్స్ వేస్తున్నాం అనుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్సెసరీ, లగేజ్ క్యారింగ్ యాక్సెసరీ నన్ను అడిగితే. ఎందుకంటే మంచి స్పేషియస్గా ఉంటుంది, చాలా లగేజ్ పడుతుంది. అట్ ది సేమ్ టైం మనకి చెప్పాలంటే బండికి టై చేయడం ఈజీ. మామూలు బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళచ్చు, కానీ అది ఏమవుతుందంటే బంజీ కార్డ్స్తో టై చేస్తాం కదా, మధ్యలో అది సైడ్కి జారిపోవడము, అంటే సైడ్కి జారిపోతే ఏముంది మళ్ళీ ఫిక్స్ చేసుకుందాం అని చాలామంది అనుకుంటారు. కాకపోతే రైడ్లో ఉన్నప్పుడు అట్లా జరిగితే చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. ట్రస్ట్ మీ, నేను పడ్డాను అవన్నీ. సో నన్ను అడిగితే టెయిల్ బ్యాగ్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్. ఒకవేళ సాడిల్ బ్యాగ్ మీకు కన్వీనియంట్ అనుకుంటే సాడిల్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు, కానీ ఒక డెడికేటెడ్ లగేజ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇఫ్ యూ ఆర్ ఎ రైడర్. అండ్ అంటే రైడర్ అంటే నా మీనింగ్ లాంగ్ రైడ్స్ వేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ 2 లగేజ్ యాక్సెసరీస్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు షోరూంలో హెల్మెట్తో పాటు, హెల్మెట్ అయితే ఎట్లాగో ఇస్తారనుకోండి, కొన్ని షోరూమ్స్లో అడిగినా ఇవ్వరు. కాకపోతే ఆ షోరూంలో మీరు యాక్సెసరీస్ అనేవి ఫ్రీగా ఎలా తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. మనం డిమాండ్ అయితే చేయలేము, ఎందుకంటే దేర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనమాట. చెమటలు దారుణంగా వచ్చేస్తున్నాయి భయ్యో. ఫ్యాన్ సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆపేస్తాం కదా, చెమటలు కారిపోతున్నాయి. సో మనం ఏంటంటే మనం యాక్సెసరీస్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమైనా కావాలంటే మనం డెఫినెట్గా షోరూమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి లైట్ మార్జిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మార్జిన్ కనుక వాళ్ళు కన్సిడర్ చేస్తే మనకి డెఫినెట్గా యాక్సెసరీస్ అంటే 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఏమి ఇవ్వరు. జస్ట్ లైక్ సీట్ కవర్స్ కానీ, హ్యాండిల్ గ్రిప్స్ కానీ, ఏది వచ్చినా కానీ వచ్చినట్టే కనుక మనకి. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. మనం బండి తీసుకునేటప్పుడు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటాం కదా, సో ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఏమేమి చూడాలి కొత్త బండి తీసుకుంటుంటే అని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో మీద. ఆ వీడియో లింక్ కూడా నేను ఐ బటన్లో పెట్టేస్తాను. ఎట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా పెడతాను. అది కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీరు కొత్త బండి తీసుకున్నట్టయితే. అండ్ ఒకవేళ మీరు సెకండ్స్లో తీసుకున్నట్టయితే సెకండ్స్లో బండి తీసుకున్నప్పుడు కూడా ఏమేమి ఒక చెక్ లిస్ట్ లాగా నేను తయారు చేశాను అనమాట. బాగా ఆలోచించి మన వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు నేను ఒక లిస్ట్ లాగా తయారు చేశాను, పాయింట్స్ అనమాట. దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను. అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునే ముందు ఏమేమి చూసుకోవాలి, లేకపోతే డాక్యుమెంట్స్ కానీ, వెహికల్ కండిషన్ కానీ, లేకపోతే
లేకపోతే ఏమేమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి అని చెప్పి నేను కంప్లీట్ డెడికేటెడ్ వీడియో చేశాను. అది కూడా నేను ఐ బటన్లో పెట్టేస్తాను, కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ పెట్టేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ మనం బైక్ కొనంగానే 8 మ్యాండేటరీ యాక్సెసరీస్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏంటంటే మనకి ఏమేమి యాక్సెసరీస్ వెంటనే పెట్టించుకోవాలి బండికి తీసుకున్న వెంటనే అని చెప్పి, మనకేంటంటే సేఫ్టీతో పాటు కొద్దిగా స్టైలిష్గా కూడా బండి కనిపించాలి కదా. సో ఈ యాక్సెసరీస్ అన్నీ ఏమేమి ఉంటాయని చెప్పి 8 యాక్సెసరీస్ పాయింట్అవుట్ చేశాను నేను. మాక్సిమం సేఫ్టీ కావాలనుకుంటే ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ పెట్టేస్తాను. ఆ వీడియో కూడా 8 యాక్సెసరీస్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, 8 మ్యాండేటరీ యాక్సెసరీస్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. సో గైస్, ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే, మీకు ఇద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎట్ ది సేమ్ టైం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో, నేనేమైనా పాయింట్ మిస్ అయ్యానా లేకపోతే ఇంకేమైనా కవర్ చేస్తుంటే బాగుండేదా అని చెప్పి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏమన్నా టాపిక్స్ తెలుసుకోవాలి, ఏమన్నా బైక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కాంటినెంటల్ GT 650 మాత్రం నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను, అది మాత్రం అడగండి, చాలామంది అడుగుతున్నారు. నేను డెఫినెట్గా అదొక రివ్యూ చేస్తాను, డెడికేటెడ్ వీడియో నియర్ ఫ్యూచర్లో అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కదా, అందుకని కొద్దిగా వీడియోస్ అనేవి బయటికి వెళ్ళడం, మోటో వ్లాగ్స్ చేయడం కొద్దిగా తగ్గింది. అందుకే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా కాంటినెంటల్ GT 650 కూడా నేను రివ్యూ ఇస్తాను. అండ్ గైస్, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా రీచ్ అయితే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అయితే, అంతకంటే ఇంకేం కావాలి మనకి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. ఏం చెమటలు భయ్యో ఇవి.